కులగణన మీదనే చర్చ జరుగుతున్నది. రాబోయే ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత కూడా దీని మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేయాలి. మల్లన్న గారు నమస్తే. నమస్తే రఘు. లైవ్ అయిపోయిందా? లైవ్ కాదు, ఇప్పుడు ఏది కులగణన రిపోర్ట్, ఇది ఫేక్ సర్వే, దొంగ సర్వే బయటకు అదే దాని మీదనే మాట్లాడదామని మీకు ఫోన్ చేసిన. మీరు లైవ్లో ఉన్నారు. ఓకే ఓకే చెప్పు. ఇప్పుడు ఈ బీసీలు 46.25% ఉన్నారన్నది నేను లెక్క. అంటే వీళ్ళు హిందూ బీసీలు, ముస్లింలు ఇంకొక 10%, మొత్తం 56% అని చెప్తున్నారు. మరి మేము 97% ప్రజల దగ్గరికి వెళ్ళి తీసుకున్న డేటా ఇదని నిన్న మంత్రులంతా ఈ రిపోర్ట్ రిలీజ్ చేశారు కదా. తప్పుల తడక అది దొంగ డాటా. ఆ డాటా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 21 లక్షల ఎంతమంది అంటే, ఒక క్షణం రఘు, 21,52,677 మంది బీసీలు చనిపోయారు 10 ఏళ్లలో. 21,52,000 మంది బీసీలు చనిపోయారు. 1,70,000 మంది ఎస్సీలు చనిపోయారు. పుట్టింది కేవలం 16 లక్షల మంది ఓసీలు పుట్టిరు. ఇది వాళ్ళ లెక్క. ఇది దొంగ లెక్క, ఇది ఫేక్ రిపోర్టు. దీన్ని తగలబెట్టాల్సిందే. ఇక ఇది పూర్తిగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోవడానికి సమగ్ర కుటుంబ సర్వేలో కేసీఆర్ చేసిన దాంట్లోనేమో 8% ఉన్నారని ఓసీలు చూపిస్తాడు. ఇప్పుడేం 15% వచ్చి కూర్చున్నది. అంటే 16 లక్షల మంది కొత్తగా ఓసీలు పుట్టిరు. మీరు ఒకసారి గమనిస్తే రఘు, వీళ్ళు కుక్కలు నిడిచిపెట్టిందంతా ఓసీలే, కులగణన జరగకుండా. కుక్కలు నిడిచిపెట్టిన ఓసీల లెక్కలు ఎట్లా పెరిగినాయి, ఇంటికి ఆహ్వానించి చెప్పిన లెక్కలు ఎట్లా తగ్గిపోయినాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చూపెట్టాలి 21 లక్షల గోరీలు ఏడున్నాయో చూపెట్టాలి. మా బీసీల 21 లక్షల గోరీలు ఏడగట్టిరు, ఏడున్నాయో ఇప్పుడు చూపెట్టాలి. అంటే ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారంగా అంతమంది చనిపోయారు అన్నది లెక్క తేలుతున్నదా? అంతే కదా, మరి ఇంకేంది. అంతే, 21 లక్షల మంది బీసీలు, చనిపోయిన బీసీలు ఏడున్నారు. ఇప్పుడు జరిగేది ఏంది? ఇప్పుడు రేపు అసెంబ్లీ సమావేశపరిచి తీర్మానం చేసి కేంద్రానికి పంపుతారట. అది ఎవడు మేల్కోక ముందుకే ఇది ఈ తతంగా నడపాలని ఆడుతున్న డ్రామా. ఓకే, ఇది ఫేక్ సర్వే, ఇది జానారెడ్డి సర్వే. ఓకే, ఇది జానారెడ్డి సర్వే. ఇది బీసీలు మానవ బాంబులు కాక ముందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నేను చెప్తున్నా, సీరియస్ గా చెప్తా ఉన్నారు. ఇది బీసీలను 21 లక్షల మందిని చెప్తారా మీరు? కొత్తగా 16 లక్షల మంది ఓసీలు పుడతారా 10 ఏళ్లలో? 2011 జనాభా లెక్కల ప్రకారం 2011 నుంచి 2014 వరకు గ్రోత్ రేట్ 1%. అంటే ఒక ఏడాదికి 4 లక్షల కొత్త జననాలు జరిగినాయి. ఓకే, కొత్త జనాలు జరిగితే 3 ఏళ్లలో 12 లక్షల మంది పుడితే 10 ఏళ్లలో ఏడాదికి 4 లక్షలు వేసుకున్నా 40 లక్షలు పెరగాలి కదా, జనాభా పెరగాలి కదా. అవును, మరి 21 లక్షల మంది ఎట్లా చనిపోయారు? ఇప్పుడు ఈ సమగ్ర కుటుంబ సర్వే లెక్కలో 1,81,00,000 పాపులేషన్ చూపించారు వాళ్ళు అప్పుడు. ఇప్పుడు ఈ 1,64,00,000 ఇప్పుడు చూపిస్తున్నారు కదా. దాదాపు మీరు అన్న లెక్క 20 lakhs తేడా పెరగాలి, కానీ ఎట్లా తగ్గుతారు? బేసిక్ గా విషయం ఏంటంటే, ఎవరి ఓసీలే మాత్రం పెరిగినాయి. 16 లక్షల కొత్త జననాలు జరిగినాయట. అంటే ఇప్పుడు ఒక్కొక్క ఓసీ ఇంట్లో ఏది 4 ఉంటే వాళ్ళు 8 కావాలి. అవును, కానీ అయిందా మరి? ఎట్లా వాళ్ళ ఇళ్లలో ఎవరు చనిపోలే, 16 లక్షలు పెరిగిరు. బీసీలలో ఇళ్లలో 21 లక్షల మంది చనిపోయారు. ఎస్సీలో 1,70,000 మంది చనిపోయారు. ఇది ఎక్కడ దొంగ లెక్క? మరి ఎట్లా ఇప్పుడు ఇది? మరి రేపు అసెంబ్లీలో పెడతారు, ఆమోదం తెలుపుతారు, తీర్మానం చేస్తారు, కేంద్రానికి పంపుతారు. ఈ రిపోర్ట్ ను ఉత్సబోసి తగలబెట్టాలి రఘు, ఉత్సబోసి తగలబెట్టాలి. బీసీలంతా సీరియస్ గా చెప్తా ఉన్నది. ఇంకొక వైపున పొంగులేటి నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు, 15వ తేదీలోపు లోకల్ బాడీ ఎలక్షన్ షెడ్యూల్ రాబోతున్నదని. ఇప్పుడు ఆయన వీళ్ళంతా అనుకునే ఎవరి ప్రకటన వాళ్ళు చేసినట్టుగా భావించాలా? ఇది కంప్లీట్ గా మూకుమ్మడిగా రెడ్లంతా ఆడుతున్న డ్రామా. రెడ్లంతా కలిసి ఆడుతున్న డ్రామా. దీనికి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మాట్లాడాలి. నువ్వు చేసిన సర్వే తప్పని ఇప్పుడు చెప్పదలుచుకుండా కేసీఆర్ గారు కూడా ఈ విషయంలో మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళు నమస్తే తెలంగాణలో రాశారు కదా, ఎంత తప్పుల తడక అది ఇదని. 100% తప్పుల తడక. నేనే చెప్తున్నా కదా, 100% తప్పుల తడక. ఇది దొంగ రిపోర్ట్. ఇప్పుడు దీని ద్వారా బీఆర్ఎస్ ఏమైనా మైలేజ్ తీసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తే వాళ్ళని ఎట్లా చూడాలా? బీఆర్ఎస్ తీసుకుంటుందా? బీసీలు తీసుకోరా మైలేజ్? ఇప్పుడు బీఆర్ఎస్ ఒకటే ఉందా రఘు? అదే, బీసీలమంతా ఇవాళ ఒకటైనాం కదా. ఇప్పుడు బీసీలంతా ఒకటే అరుస్తుంటేనే కదా ఈ లెక్కలని బయటపడతా ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ 8% ఉన్నటువంటి ఓసీలు అని చెప్పి నీకు సమగ్ర కుటుంబ సర్వే 2014లో తేలితే 2024 కల్లా వాళ్ళ జనాభాను 15% చూపించారంటేనే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ను కాపాడుకోవడం కోసం ఆడుతున్న డ్రామా. ఇప్పుడు అన్ని పార్టీలు కలిసే ఉన్నాయి ఇలా.
అందరు ఉంటారు అన్ని ఇప్పుడు నీకు దమ్ముంటే ఇతర పార్టీలో ఉన్నటువంటి ఏది నాయకత్వం దీని మీద మాట్లాడాలి. ఈ లెక్క మరి ఎందుకు మాట్లాడతలేరు వాళ్ళు? వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళంతా ఒక్కటే, ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు వాళ్ళే. ఓకే రైట్. కాబట్టి రఘు ప్రజలకు చెప్పు, రఘు ఇది బీసీలకు చెప్పు. మరి ముఖ్యంగా ఇది పట్టబగట్టిలు బీసీ 21 లక్షల మంది చచ్చిపోతారా రఘు? కొన్ని దేశాల జనాభా రఘు అది. రైట్ అన్న, రైట్. థ్యాంక్ యూ. సో ఇది తీన్మార్ మల్లన్న చెప్తున్నారు, ఈ కులగణన రిపోర్ట్ మొత్తం తప్పుల తడక, దీన్ని తగలబెట్టండి అని. ఆయన చెప్తున్న లెక్క ప్రకారంగా 2014లో చేసిన కులగణన సర్వే ప్రకారం 1,81,59,732 మంది జనాభా ఉన్నారని, నెట్ బీసీ టోటల్ ఇంతమంది జనాభా ఉన్నారు. 51,77,981 మంది నివాస గృహాలు ఉన్నాయి బీసీలవని ఒకవైపున లెక్క చెప్పిన 2014 సమగ్ర కుటుంబ సర్వే 10 ఏళ్ల క్రితం జరిగింది. 10 ఏళ్ల తర్వాత ఈ లెక్క ఎంతకు పడిపోయింది? ఇంతకుముందు మనం చూసినట్టు వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారంగా, ఎక్కడిది, వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారంగా బీసీలు 1,64,09,179కి పడిపోయింది. జనాభా పెరగాలి కానీ తగ్గుతారా? ఇంకొక వైపున ఓసీల సంఖ్య అప్పటికంటే ఇప్పుడు ఇంకా పెరిగింది. మరి ఓసీలు ఎట్లా పెరుగుతారు, బీసీలు ఎట్లా తగ్గుతారు? అంటే వీళ్ళందరినీ చనిపోయిన వాళ్ళ జాబితాలో చూపించారు. దాదాపు 21 లక్షల మందిని. బీసీలు కొత్తగా పుట్టలేదట, మళ్ళీ కొత్తగా ఓసీలు పుట్టిరట. బీసీలు మాత్రం ఇన్ని లక్షల మంది చనిపోయిరట. సో ఇది ఈ లెక్కలు స్టాటిస్టిక్స్ చూస్తే 100% తెలుస్తున్నది. కాబట్టి ఈ రిపోర్ట్ను తగలబెట్టండి అని ఆయన ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఇది తప్పుల తడకనే. ఇందులో మనం ఏ పార్టీని మినహాయించాల్సిన అవసరం లేదు. అన్ని పార్టీలు, ఆ కమ్యూనిటీలో ఉన్న అందరు నాయకులు కలిసే ఉన్నారు, కలిసే మాట్లాడుకొని దీన్ని చేసిరన్నది మనకు అర్థమవుతున్నది. సమాధానం చెప్పాలి. ఎవరైతే ఈ రిపోర్ట్ని బయటపెట్టిరో ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులంతా దీనికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉన్నది. మిగతా పార్టీలు బయటికి రావాల్సిన అవసరం ఉన్నది.